రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఐసిఐసిఐ బ్యాంక్ శ్రీరామ్ నగర్ శాఖలో రిలేషన్‌షిప్‌గా మేనేజర్‌గా పనిచేస్తారు సాక్షి గుప్తా. 2020-23 వరకు 41 మంది ఖాతాదారులకు సంబంధించిన 110 ఖాతాల నుంచి 4,58,00,000 అక్రమంగా డైవర్ట్ చేసిందట. ఆమె బ్యాంకులోని యూజర్ ఎఫ్‌డి సిస్టమ్‌ని దుర్వినియోగం చేసేసిందట. ఖాతాదారుల మొబైల్ నెంబర్‌ని తన కుటుంబ సభ్యుల నెంబర్‌తో మార్చిపడేసిందట. ఓటీపీలు, డెబిట్ కార్డు పిన్లను ఉపయోగించేసి ఈ మోసాన్ని రహస్యంగా నిర్వహించిందంట. ఇంతకీ ఈ డబ్బులన్నీ ఏం చేసింది? తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిందంట. లాభాలు వచ్చేస్తే ఈ డబ్బులు మళ్ళీ వేసేద్దాం అనుకుందట. కానీ భారీ నష్టాలు వచ్చేసినాయి. ఒక ఉదాహరణతో వృద్ధ మహిళ ఖాతా నుంచి 3,22,00,000 రూపాయలు, మరో సందర్భంలో తన తండ్రి పేట 50 లక్షలు డైవర్ట్ చేసినట్టు తేలడంతో 31 మంది ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ముందుగానే మూసేసి 1,34,00,000 రూపాయలు నొక్కేసిందని, 40 ఖాతాల మీద అనధికారిక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని యాక్టివేట్ చేసి 3,40,00,000 నకిలీ పర్సనల్ లోన్ తీసుకుందన్నట్టు విషయం బయటపడింది. ఈ మోసం 2023 ఫిబ్రవరి 15 ఒక కస్టమర్ తన ఎఫ్డి స్టేటస్ని చెక్ చేయడానికి బ్యాంక్ వచ్చినప్పుడు బయటపడిందట. బ్రాంచ్ మేనేజర్ తరుణ్ దాదిని ఫిబ్రవరి 18 ఉద్యోగనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాని ఆధారంగా సాక్షి గుప్తాని మొన్న 2023 ఫిబ్రవరి 15 కేసుకి మే 31, 2025 తన సోదరి వివాహ సమయంలో చిత్తూరు జిల్లాలోని రావత్బట్లో ఉండగా అరెస్ట్ చేశారు. ఈరోజు పోలీసు రిమాండ్ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పంపించారు. పోలీసు విచారణలో సాక్షి తన భర్త శరత్ గుప్తా గతంలో ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసి ప్రస్తుతం మరో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ ఉన్నవాడి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఆ కుటుంబ సభ్యుల ఖాతాలకు కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు తేలింది. ఈ మోసం ఒంటరిగా జరగలేదనే అనుమానంతో పోలీసులు ఇతర సంబంధాలను కూడా పరిశీలిస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వెంటనే సాక్షిని సస్పెండ్ చేసి ఫిర్యాదు నమోదు చేసింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం బాధిత ఖాతాదారులందరికీ న్యాయమైన క్లెయిములను పరిష్కరించి ఎవరికి ఆర్థిక నష్టం జరగలేదని చెప్పుకొచ్చింది. ఈ గంట బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు బయటపెట్టడంతో ఫైనాన్షియల్ నిపుణులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మరింత కఠిన చర్యలు తీసుకోమని కోరుతున్నారు.